చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి సింధూర, చంటి వాళ్ళ గుడిసెను కూల్చేస్తూ ఉంటారు. ఇంతలో సింధూర అక్కడికి వచ్చి అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆపండి అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇలా చేయడానికి మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసిన సింధూర మాత్రం, చూసారా అత్తమ్మ వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు మా గుడిసెను కూల్చేస్తున్నారు, మా ఇంటిని కూల్చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, నీకు చంటితో ఎప్పుడు పెళ్ళి అయిందో అప్పుడు నువ్వు తనకి భార్యవి అయ్యావు, అలాగే ఆ విజయమ్మకి కోడలివి అయ్యావు, ఇప్పుడు ఈ ఇంటికి నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర చంచలమ్మ వైపు చూస్తూ, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదా, నేను విజయమ్మకు కోడల్ని కాకముందు మీకే కదా కోడల్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, అది ఒకప్పుడు, అది ముగిసిపోయిన కథ, కానీ ఇప్పుడు కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతే చాలా మంచిది, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, అవును నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, నువ్వు విజయమ్మ కోడలివి కదా, విజయమ్మ దగ్గర ఉంటేనే చాలా మంచిది, ఇక్కడ మేము ఏం చేసుకున్నా సరే అది మా ఇష్ట ప్రకారమే జరుగుతుంది, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో సింధూర అని చెప్పేసి అయితే తన చేయిని చూపించి మరీ చెప్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, అత్తమ్మ అని చెప్పేసి అయితే చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ మాత్రం, వెళ్ళిపో సింధూర అని చెప్పేసి అయితే గట్టిగా